ఆకాశం నుంచి ఆ చంద్రుడు నెమ్మదిగా జారుకుంటున్నాడు అంటే దాని అర్థం ఆ చంద్రుడు మళ్ళీ రాడని కాదు. బగబగాని మండుతూ ఈ ప్రపంచం మొత్తానికి వెలుగులు నింపే సూర్యుడు వచ్చే సమయం అయ్యిందని అర్థం. అలాగే గుప్పెడంత నీ మనసుకు నేను దూరం అవుతున్నాను అంటే దాని అర్థం నేను మళ్ళీ తిరిగి రానని కాదు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడిలా, సీత కోసం విల్లు విరిసిన రాముడిలా, దేశం కోసం ప్రాణమిచ్చే సైనికుడిలా అలా ఇలా ఎలా అయినా వస్తానని అర్థం. దూరం నుంచి చూస్తే పెద్ద పెద్ద కొండలు కూడా 10 రెట్లు చిన్నగా కనిపిస్తాయి. కానీ నాకు నీ పైన ఉన్న ప్రేమ మాత్రం దూరం పెరిగే కొలది 10 రెట్లు పెరిగినట్లే అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే భూమి ఆకాశం కలిసున్నట్టుగా కనిపిస్తాయి. కానీ ఆ భూమి ఆకాశాలు ఎప్పటికీ కలవవు అనేది ఎంత నిజమో, ఎంత దూరంగా ఉన్నా సరే మన మనసులు మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాయనేది అంతే నిజం. ఫ్రెండ్స్, ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ కవిత్వం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.